శ్రీ గురుభ్యో నమః. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. మార్కండేయ పురాణాంతర్గత శ్రీ కామాక్షి విలాస స్నాన శ్లోకం ఒక అద్భుతమైన శ్లోకం. ఈ స్తోత్ర వైభవం చెప్పాలంటే పరమ పూజ్యులు ప్రాతస్మరణీయులు నడిచే దేవుడు కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ స్తోత్రం పారాయణ చేయమని అందరికీ ఈ శ్లోకం గురించి చెప్పమని బోధించారు. కామాక్షి అంబాళ్స్ కటాక్షం పొందడానికి కామాక్షిమ్మ ఆలయ కోనేటిలో స్నానం చేసే ముందే ఈ శ్లోకం జపించాలి. రోజు కామాక్షమ్మ దర్శనం పొందలేని భక్తులు దీన్ని జపించడం ద్వారా కామాక్షమ్మను నిత్యం కంచిలో దర్శించిన ప్రయోజనం పొందుతారు. స్వామి పుష్కరిణీ తీర్థం పూర్వసింధు పినాకిని శిలాహరద చతుర్మధ్యం యావత్ తుండీర మండలం. తుండీర మండలానికి హద్దులు ఉత్తరాన తిరుమల, స్వామి పుష్కరిణి పవిత్ర జలాల నుండి మొదలై తూర్పున సముద్రం, దక్షిణాన పినాకిని నది, పశ్చిమాన కల్లార్ నది, ఈ 4 హద్దులు మధ్య తుండీర మండలం విస్తరించి ఉంది. మధ్యే తుండీర భూవృత్తం కంపావేగవతి ద్వయోః తయోర్మధ్యం కామకోష్టం కామాక్షి తత్ర వర్తతే. తుండీర మండలానికి మధ్యలో కంపా నది, వేగవతి నది అను 2 నదుల మధ్య కామకోష్టం అనే ప్రదేశం ఉన్నది. కోష్టం అనగా శక్తితో నిండి ధర్మమైన కోరికలు తీర్చు ప్రదేశం. ఆ ప్రదేశంలో కామాక్షి స్వయం వ్యక్తమై ఉన్నది. స ఏవ విగ్రహో దేవ్యాః మూలభూతోద్రిరాడ్భువః నాస్యోస్తి విగ్రహో దేవ్యా కాంచ్యాం తన్మూల విగ్రహ. కాంచీపురంలో ఉన్న 108 శివాలయాలకు అమ్మవారు కామాక్షియే. శివాలయాల్లో విడిగా అమ్మవారు ఉండరు. కామాక్షిదేవి సహిత ఏకాంబరేశ్వర స్వామివారు, శ్రీ కామాక్షిదేవి సమేత కైలాసనాథ స్వామివారు, శ్రీ కామాక్షిదేవి సమేత జ్వరహరేశ్వర స్వామివారి వలె అనేక పేర్లతో ఉన్న పరమేశ్వరునికి కామాక్షియే శక్తి స్వరూపంగా కొలువై ఉన్నది. కామాక్షి మూర్తి కేవలం ఎవరో తయారు చేసిన విగ్రహం కాదు. ఆమె బండాసుర వధ తర్వాత దేవతల ప్రార్థనల మేరకు బంగారు ఛాయ శరీరంతో బిలాకాశంలో నిరాధారమైన ప్రదేశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర కామేశ్వరులతో ఏర్పడిన సింహాసనంపై స్వయం వ్యక్తమైన పరదేవత శ్రీ మహాత్రిపుర సుందరి. జగత్కామలాకారం నాభిస్థానం భువ పరం పదపద్మస్య కామాక్ష్యా మహాపీఠముపాస్మహే. జగత్తు అంతా కోరిక నుండే పుట్టింది. కోరికలకు హద్దుగా ఉన్న కామకోటి కామాక్షి. గర్భంలోని బిడ్డలకు ఆహారం అందించే నాభినాళం వలె భువనంలోని సకల చరాచర జగత్తుకు ఆధారంగా ఉండే నాభిస్థానంగా ఈ కాంచీపురం విలసిల్లుతున్నది. సూర్యచంద్రులను కన్నులుగా చేసుకున్న తల్లి సకల జీవులను పోషిస్తున్నది. కామకోటి మహాపీఠంలో విరాజిల్లుతున్న ఆ కామాక్షి పాదపద్మాలను నేను ఉపాసిస్తున్నాను. కామకోటి స్మృతస్సోయం కారణాదేవ చిన్నభః యత్ర కామకృతో ధర్మః జంతునాయేన కేనవా సకృద్వాపి సుధర్మాణం ఫలం ఫలతి కోటిశః. ఏదైనా కోరిక నెరవేరాలన్న సంకల్పంతో ఈ కామకోటి స్థలంలో ఎవరైనా ఏ కొద్ది ధర్మం చేసినా ఆ ధర్మం ఆశించిన ఫలితాలు అనుగ్రహించి చేసిన చిన్నపాట ఆ ధర్మం అమ్మవారి అనుగ్రహంతో కోట్ల రెట్లు పెరుగుతుంది. యో జపేత్ కామ కోష్టేస్మిన్ మంత్రం ఇష్టార్థదైవతం కోటివర్ణఫలేనైవ ముక్తిలోకం స గచ్చతి. కామకోష్టంలో గాయత్రి మండపంలో కూర్చుని తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే, మంత్రాన్ని జపిస్తే మంత్రజపం యొక్క ఫలాన్ని 1,000,000 రెట్లు ఎక్కువగా పొందడమే కాక జీవిత అంత్యమున మహాతపస్సులకు కూడా సాధ్యం కాని మోక్షభూమికి చేరుతారు. యో వసేత్ కామకోష్టేస్మిన్ క్షణార్ధం వా తదర్థకం ముచ్యతే సర్వపాపేభ్యః సాక్షాద్దేవి నరాకృతి. కామకోష్టంలో క్షణం లేదా క్షణంలో కేవలం సగం సమయకాలం నివసించిన వారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది మానవ రూపంలో ఉన్న పరదేవత యొక్క సాక్షాత్కారం పొందుతారు. గాయత్రీ మండపాధారం భూనాభిస్థానముత్తమం
పురుషార్థప్రదం శంభో బిలాభ్రం తం నమామ్యహం. గాయత్రి మండపాన్ని ఆధారం చేసుకుని గాయత్రి మండపం కింద భూమి యొక్క నాభిస్థానం ఉన్నది. సతీదేవి శరీర భాగమును పడిన అష్టాదశ శక్తిపీఠముల్లో నాభిస్థానం పడిన ఉత్తమోత్తమ ప్రదేశం మోక్షపురి కాంచి. చతుర్విధ పురుషార్థాలు ధర్మం, అర్థం, కామం, మోక్షం ప్రసాదించే బిలాకాశం కింద గుహపై ఉన్న శంభుదేవ, బ్రహ్మ, విష్ణు, రుద్ర మంచంపై ఉన్న కామేశ్వర, నీకు నేను నమస్కరిస్తున్నాను. యక్కుర్యాత్ కామకోష్టస్య బిలాభ్రస్య ప్రదక్షిణం మద సంఖ్యాక్రమేణైవ గోగర్భజననం లభేత్. కామకోష్టంలో గుహ, బిలాకాశానికి చుట్టూ ప్రదక్షిణ చేసేవారు ప్రదక్షిణలో వారు ఎన్ని అడుగులు వేస్తారో అన్నిసార్లు ఆవు గర్భం ద్వారా జన్మించిన పుణ్యాన్ని పొందుతారు. జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి అయిన శ్రీ లలితాంబికాదేవి యొక్క 1000 నామాల్లో గోమాత అనే పేరు ఒకటి. అంటే గోమాత సాక్షాత్తు పరదేవతయే. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో గురుమూర్తి గుణది గోమాత గుహజన్మభూ. విశ్వకారణ నేత్రాభ్యాం శ్రీమత్త్రిపురసుందరీం బంధకాసుర సంహర్తీం కామాక్షీం తమహం భజే. కామాక్షి, మీనాక్షి, విశాలాక్షిగా శ్రీ లలితా త్రిపురసుందరీదేవి తన చక్షు విలాసంతో విశ్వాన్ని సృష్టించి పాలించి లయం చేస్తున్నది. బండకాసురుణ్ణి సంహరించిన తల్లి కామాక్షి. నేను నిన్ను భజిస్తున్నాను. పరజన్మదినే కాంచ్యాం మహాభ్యంతరం మార్గతః యో అర్చయోత్ తత్ర కామాక్షీం కోటి పూజాఫలం లభేత్ తత్ఫలోత్పన్న కైవల్యం సకృత్ కామాక్షి సేవయా. కాంచీపురంలో కామాక్షిదేవి గుహపై నిరాధారంగా ఉన్న సింహాసనంపై బిలాకాశంలో ఆవిర్భవించిన నాడు తమిళ క్యాలెండర్ అయ్యప్పసి మాసం, అశ్విని మాసం, తెలుగు క్యాలెండర్ ఆశ్వీజ మాసం, పూర్వ పల్గుని పుబ్బా నక్షత్రంలో అమ్మను పూజించేవారు ఆమె నిత్యం ఆరాధించడం వల్ల కలిగే ప్రభావాన్ని ఆ రోజు 1,000,000 రెట్లుగా పొందుతారు. సంవత్సరంలో ఆ ఒక్కరోజు విలద్వారానికి విశేష అభిషేకాలు, అర్చనలు ఉంటాయి. ఆశ్వీజ పూర్వ పలుకుని రోజు కామాక్షమ్మ సేవలో తరించిన భక్తులు తత్ఫలితంగా పూర్వజన్మ కర్మల వల్ల ఉన్న అహంభావన తొలగిపోయి ప్రారబ్ధ వాసనలు నశించి కైవల్యాన్ని పొందుతారు. త్రిస్థాన నిలయం దేవం త్రివిధాకారమచ్యుతం ప్రతిలింగాగ్ర సంయుక్తం భూతబంధం తమాశ్రయే. బండాసుర వధ తర్వాత ఉద్భవించిన ఉగ్రభూతములను అచ్యుతుడైన శ్రీ మహావిష్ణువు 3 అంతస్తుల్లో నిలుచుని, కూర్చుని, పడుకుని అణచివేసినట్లుగా కామాక్షి విలాసంలో వివరించబడి ఉన్నది. కామాక్షమ్మ కోనేరు ప్రక్కన 3 అంతస్తుల్లో 3 ఆకృతుల్లో వెలసి ఉన్న భూతబంధ జనార్దను నేను ఆశ్రయిస్తున్నాను. ఫలశ్రుతి. య ఇదం ప్రాతురుత్థాయ స్నానకాలే పఠేన్నరః 12 శ్లోకమాత్రేణ శ్లోకోక్తఫలముప్మాప్నుయాత్. శ్రీ కామాక్షి విలాస అధ్యాయం 13వ శ్లోకం 70 నుండి 83 వరకు నిత్యం ప్రాతకాలంలో చదివి పారాయణ చేయుటచే దేవీ భక్తులు సమస్త అదృష్టములను, సర్వ సౌభాగ్యములను పొందుచు జీవిత చర్మాంకమున పరదేవత సాక్షాత్కారము పొందుతారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి పరదేవతాయే నమః.